హిందువుల పవిత్ర పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈరోజు పరమశివుణ్ణి భక్తితో కొలుస్తారు. శివరాత్రి రోజున ఆ పరమాత్ముణ్ణి ఎంతో భక్తితో పూజించాలి. శివరాత్రి పూజా విధానానికి చాలా ప్రత్యేకత ఉంది. శివరాత్రి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి పూజ చేసుకొని శివాలయానికి వెళ్ళి లింగరూప దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా శివరాత్రి రోజున లింగ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. శివరాత్రి రోజు గుడికి వెళ్ళే సమయంలో తెలుపు, పసుపు వంటి లేత రంగు కలర్ దుస్తులు ధరించాలి. శివరాత్రి రోజున శివుడికి మారేడు, తెల్ల జిల్లేడు, బిల్వపత్రాలతో పూజ చేయాలి. ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైనవి. అలాగే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. శివుడికి జామకాయ నైవేద్యం పెట్టాలి. శివరాత్రి రోజున ఉపవాసం చేస్తే శివుని కృపకు పాత్రులవుతాం. ఉపవాసం చేయలేని వారు అన్నం తినకుండా కేవలం పండ్లను మాత్రమే తిని చేయవచ్చు. శివరాత్రి పూజ నవరాత్రి పూజలాగానే దీక్షగా చేయాలి. ఈ రెండింటికి ఓ సంబంధం ఉంది. అదేంటంటే, రాత్రి సమయంలో పుట్టినందుకు రాత్రి సమయంలో తనకి పూజ జరిగేందుకు ఇవ్వమని సాక్షాత్తు శివుడే అడగ్గా అమ్మవారు అందుకు ప్రతిఫలంగా నవరాత్రుల పూజలు కోరుకున్నట్లు చెబుతారు. శివుడు అభిషేక ప్రియుడు. ఉపవాసం, జాగరణలను ఎంతగానో ఇష్టపడతాడు. అందుకే శివరాత్రి ముందు రోజు నుంచే ఒక పూట భోజనం చేస్తారు. ఉదయం భోజనం చేయాలి లేదా సాయంత్రం భోజనం చేయాలి. అలాగే ఆ రోజు దీక్ష చెయ్యాలి. అంటే బ్రహ్మచర్యం, నేలపై పడుకోవటం, సాత్విక ఆహారం తీసుకోవటం, ఒక్కపూట భోజనం, శారీరక మానసిక శుద్ధిగా ఉండాలి. కోపతాపాలు, ఇతరులను నిందించటం వంటివి చేయనేకూడదు. ఉదయం పూజ చేసి మధ్యాహ్నం, సాయంత్రం మరోసారి పూజ చేసి అర్ధరాత్రి వరకైనా అభిషేకం చెయ్యాలి. ప్రతి జాముకి పూజ, అభిషేకం చేసి సూర్యోదయం అయ్యాక నిత్యకృత్యాలు చేసి సంధ్యావందనం చేసి అన్ని రకాల పుష్పాలు అన్నింటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి. అనంతరం బ్రాహ్మణులు లేదా బంధుమిత్రులకు భోజనం పెట్టి మనం తీసుకోవాలి. ఇక మహాశివరాత్రి రోజున తప్పక చేయాల్సింది జాగారం. జాగారం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. చాలామంది జాగారం అంటే సినిమాలతో గడుపుతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. జాగారం చేసే సమయంలో భక్తి మార్గంలో ఉండి దేవుడి పారాయణలో గడపాలి. కాబట్టి భక్తి మార్గంలో జాగరణ చేయాలి. ఇలా చేస్తే అంతా మంచే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.